Hi viewers, welcome to Sri Bharathi Technologies. I am Bharathi. ఈ రోజు వీడియోలో నేను GST కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో మనకి ఈ మంత్లో శ్రీ భారతి టెక్నాలజీస్లో ఏ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి, సో ఎప్పటి నుంచి జరుగుతాయి, కోర్సులో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ మంత్లో మనకి జూన్ మంత్లో మనకి 13th జూన్ నుంచి GST సర్టిఫికేట్ కోర్స్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మొత్తము. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చండి. సో GST సర్టిఫికేట్ కోర్సు ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్. సో నెక్స్ట్ వీక్ మండే నుంచి 30th 6 2022 బ్యాచ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 8, ఈవినింగ్ 8 to 9 ఉంటాయి. ఎవరైనా నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మనకి ఇన్స్టిట్యూట్లో వేరే బ్యాచెస్ కూడా రన్ అవుతుంటాయి డే టైంలో కూడా. సో మీకు ఏ టైం కన్వీనియంట్గా ఉంటే ఆ టైంలో జాయిన్ అవ్వచ్చండి. సో వర్క్ చేసుకునే వాళ్ళకి వీలుగా ఈ బ్యాచ్ అనేది మేము ఈ బ్యాచ్లో క్లాసెస్ తీసుకుంటున్నాము, ఈ టైమింగ్స్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. సో హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా జాబ్ సర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు, సో మీకు డే టైంలో కూడా వేరే బ్యాచెస్ ఉంటాయి, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. సో నెక్స్ట్ అదేవిధంగా మేము మనము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత శ్రీ భారతి టెక్నాలజీస్లో కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశాము. అన్ని ISO సర్టిఫైడ్ కోర్సెస్ అండి. సో మీరు ఎవరైనా వేరే కోర్సెస్ నేర్చుకోవాలంటే టాలీ ప్రైమ్, GST, TDS, TCS, ఇన్కమ్ ట్యాక్స్, PF అండ్ ESI ఈ ఫైలింగ్ కోర్స్, HR పేరోల్, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంప్లాయీ సాలరీస్, వీటిల్లో ఏ కోర్స్ అయినా నేర్చుకోవాలంటే కూడా నా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తీసుకొని మీరు నేర్చుకోవచ్చండి. HR ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. HR పేరోల్ కూడా సపరేట్గా ఇస్తాము, పేరోల్ ట్రైనింగ్ ఇంక్లూడింగ్ కావాలంటే కూడా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీస్ మనం ఒక కంపెనీలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్లస్ అటెండెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, అది కూడా మీకు సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. సో మీరు ఏ కోర్స్ కావాలన్నా మీరు నేర్చుకొని జాయిన్ అవ్వచ్చండి. సో ఇవన్నీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ సో మీరు యాజ్ ఏ హెచ్ఆర్గా వర్క్ చేసుకోవాలంటే HR పేరోల్ తీసుకోవచ్చు. మాకు ఎంప్లాయీ శాలరీస్ క్యాలిక్యులేట్ చేయడం కావాలి అనుకున్న వాళ్ళు ఎంప్లాయీ శాలరీస్ క్యాలిక్యులేట్ చేయడం, సో ఈ కోర్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. PF అండ్ ESI ఈ ఫైలింగ్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు PF అండ్ ESI ఈ ఫైలింగ్ ఎలా చేయాలో ఆ కోర్స్ తీసుకొని నేర్చుకోవచ్చండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. TDS, TCS, GST, టాలీ ప్రైమ్. సో మీరు అకౌంటెంట్గా వర్క్ చేయాలన్నా, HR ఫీల్డ్లో వర్క్ చేయాలన్నా మీకు కావాల్సిన జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో మీరు మొత్తం కోర్సులు తీసుకొని నేర్చుకోవచ్చు, ఇండివిజువల్గా కూడా తీసుకొని నేర్చుకోవచ్చు అండి. సో మీకు ఎవరికైనా ఈ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చండి. సో అదేవిధంగా ఇప్పుడు GST కోర్స్తో పాటు GST, TDS, TCS ఈ 3 కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. GST ఒకటే కావాలన్నా ఇండివిజువల్ తీసుకోవచ్చు, GST, TDS, TCS 3 కోర్సులు కలిపి కూడా నేర్చుకోవచ్చండి. సో ఇవి మనం యాజ్ ఏ ప్రాక్టికల్గా వర్క్ చేసుకునేటప్పుడు యాజ్ ఏ అకౌంటెంట్గా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు GSTలో మనం ఏ సిలబస్ కవర్ చేస్తామో చూద్దామండి. సో GSTలో మనము ఏ కోర్స్ కవర్ చేస్తానో మీకు చెప్తున్నాను. సో మనకి GSTలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ GST సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసింది మీరు నేర్చుకోవాలనుకుంటే స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ నేర్చుకోవచ్చు. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, సబ్జెక్టు గురించి ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు నేర్చుకోవచ్చు, కన్సల్టెన్సీ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అండి. సో సబ్జెక్ట్ అనేది బేసిక్స్ టు ఎండింగ్ వరకు ఉంటుంది. మనం ఏమేమి కవర్ చేస్తామో చాప్టర్స్ చూద్దాము. మనకి టోటల్ 20 చాప్టర్స్ ఉన్నాయి. మనకి GST బుక్లో టోటల్ మనకి 20 చాప్టర్స్ ఉంటాయి. గైడ్ ఫర్ నాన్ ప్రొఫెషనల్స్ అండి. ప్రొఫెషనల్స్ అయినా మీకు GST సబ్జెక్టు గురించి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను ఈ బుక్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్ బేసిక్స్ ఆఫ్ GST చెప్పడం జరుగుతుంది. సెకండ్ వన్ అండర్స్టాండింగ్ IGST, CGST, SGST, UTGST, రిజిస్ట్రేషను, నెక్స్ట్ GST రేట్స్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డీలర్స్, దాంట్లో కాంపోజిషన్ స్కీము, రెగ్యులర్ స్కీము, అన్రిజిస్టర్డ్ డీలరు. ఎక్సెప్ట్గా మనకి చాప్టర్ 5లో కాంపోజిషన్ డీలర్ గురించి, కాంపోజిషన్ స్కీమ్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్వాయిసింగ్ ఎలా చేయాలి, సో పేమెంట్ ఎలా చేయాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, మనం GST రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, రిటర్న్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, GSTR 1, GSTR 3B, GSTR 9,
జిఎస్టీఆర్ 9C ఆడిట్ ప్రాసెస్ అంటే ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, సో ఇంట్రెస్ట్, పెనాల్టీ, వీటన్నిటి గురించి చెప్తాను. సో జిఎస్టీ ఆడిట్, ఈవే బిల్లు, నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, టైమ్ ఆఫ్ టాక్సేషన్, ప్లేస్ ఆఫ్ సప్లై, అకౌంటింగ్ రికార్డ్స్, రీఫండ్స్, టీడీఎస్ అండర్ జిఎస్టీ, టీసీఎస్ అండర్ జిఎస్టీ బై ఈ కామర్స్ ఆపరేటర్, జిఎస్టీ కాంప్లియన్స్ రేటింగ్, అకౌంటింగ్. వీటితో పాటు రీఫండ్స్ చెప్పాము, క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీ, జిఎస్టీ పోర్టల్ ఎలా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఐటీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, చలన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనము, సో కస్టమర్స్ యొక్క జిఎస్టీ నెంబర్ని ఎలా చెక్ చేసుకోవాలి, హెచ్ఎస్ఎన్ నెంబర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఐటమ్ రేట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, సో జిఎస్టీ ఇన్వాయిసింగ్లో ఎర్రర్స్ ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలి, జేఎస్ఎన్ఓ ఫైల్స్ తీసుకొని జిఎస్టీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, ఆన్లైన్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో జిఎస్టీ కోర్స్లో అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మనకి నోట్స్ కూడా మీకు ఈ జిఎస్టీ బుక్ అనేది సాఫ్ట్ కాపీ పంపిస్తాను. దీంట్లో మీకు ఎవ్రీ టాపిక్ క్లియర్గా ఉంటుందిమా. సో మనకి సిలబస్ బేస్ చేసుకొని మనకి చూడండి జిఎస్టీ అంటే ఏంటి, సో క్లియర్గా ఉంటుంది మనకి మొత్తం నోట్స్. సో విత్ ఎగ్జాంపుల్స్తో ఇచ్చాను. సో రిజిస్ట్రేషన్కి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి మనకి, సో టైం లిమిట్ ఏంటి, సో ఇలా మనకి చాలా ఉన్నాయి ఇక్కడ. సో అమెండ్మెంట్స్ ఎలా చేయాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫైల్ చేస్తే దాన్ని అమెండ్మెంట్ ఎలా చేయాలి, సో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఏంటి, సో ఈవెంట్ బాడీస్, జిఎస్టీ రేట్స్ ఎలా ఉంటాయి, నేను ఫుల్ ఐటమ్స్ రేట్స్ ఇచ్చాను ఇక్కడ మీకు. సో ఫుల్ ఐటమ్స్ ఆఫ్ రేట్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది, ఏ ఐటమ్కి ఎంత ఉంటుంది అని. నెక్స్ట్ కాంపోజిషన్ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, సో అవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం నోట్స్ అయితే ఉంది సాఫ్ట్ కాపీ. సో మీకు నోట్స్ పర్చేస్ చేయాలన్నా, సో లేకపోతే మీరు జిఎస్టీ గురించి ఫుల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్నా సో కన్సల్ట్ అవ్వచ్చు. సో మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో మీరు లైక్ మొత్తం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చండి. అదేవిధంగా జిఎస్టీతో పాటు మీరు టీడీఎస్, టీసీఎస్ ఇవి నేర్చుకోవాలంటే కూడా కాంటాక్ట్ అవ్వండి. టీడీఎస్ కూడా అంతే, మనం వర్క్ చేసేటప్పుడు శాలరీస్ పైన, నాన్ శాలరీస్ పైన టీడీఎస్ ఎలా డిడక్ట్ చేసుకోవాలి, రేట్ చార్ట్ ఏంటి, టీడీఎస్ సెక్షన్స్, టీడీఎస్ ఏటీసీ సెక్షన్ 80C నుంచి 80U వరకు అన్ని సెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీడీఎస్ రేట్ చార్ట్ ఎలా ఉంటుంది, టీడీఎస్లో రిబేట్ ఎలా ఎవరికి అప్లికబుల్ అవుతుంది, టీడీఎస్ పేమెంట్ ఎలా పే చేసుకోవాలి, శాలరీస్ పైన రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, నాన్ శాలరీ పీపుల్ టీడీఎస్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, సో టీడీఎస్కి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీసీఎస్ కూడా అంతే, టీసీఎస్ ట్యాక్స్ మనం ఎలా డిడక్ట్ చేసుకోవాలి, ఫైలింగ్ ఎలా చేయాలో చెప్తానమ్మా. సో దీంతోపాటు మీకు వేరే కోర్సులు నేర్చుకోవాలంటే కూడా కన్సల్ట్ అవ్వండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వర్క్ చేసేటప్పుడు చాలామందికి సబ్జెక్టు తెలియక ఇబ్బంది పడుతుంటారు, నేర్చుకోవాలి అనే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.